Good morning, my dear students. So today we are going to discuss about conductometric titrations. That is, especially in last class we finished two acid-base titrations. That is, strong acid versus strong base and strong acid versus weak base. సో లాస్ట్ క్లాస్లో కండక్టోమెట్రిక్ అంశమాపనాల కింద ఆమ్లాక్షార అంశమాపనాలలో సో 2 అంశమాపనాలు కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో మిగిలి ఉన్న 2 ఆమ్లాక్షార అంశమాపనాలైనటువంటి బలహీనమైన ఆమ్లము, బలమైన క్షారము, బలహీనమైన ఆమ్లము, బలహీనమైన క్షారముల మధ్య సో వాహకతను ఆధారంగా చేసుకొని తెలియనటువంటి ద్రావణం యొక్క గాఢతను ఏ విధంగా నిర్ణయించవచ్చో సో గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీక్ యాసిడ్ ఎగ్జాంపుల్ అస్టిక్ యాసిడ్, సో స్ట్రాంగ్ బేస్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్. సో వీక్ యాసిడ్ అస్టిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ స్ట్రాంగ్ బేస్ దట్ ఈజ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ ఫార్మ్ sodium acetate salt and water. So this reaction is known as neutralization reaction. So weak acid బలహీనమైన ఆమ్లము అస్టిక్ ఆమ్లము, బలమైన క్షారము సోడియం హైడ్రాక్సైడ్తో తటస్థీకరణ చర్య జరిపి సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ తటస్థీకరణ చర్య జరిపి లవణము సోడియం అసిటేటును మరియు నీటిని ఏర్పరచును. సో ఈ రియాక్షన్లో సో when a conductivity cell is dipped in weak acid, that is acidic acid, the conductivity initially the conductivity value so ఎంత ఉంటుందంటే లోయర్ వాల్యూ విల్ బి అబ్జర్వ్. సో చాలా తక్కువగా ఉంటుంది, కండక్టివిటీ విలువ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ by the addition of strong base that is sodium hydroxide. సో బలమైనటువంటి క్షారము NaOHను కలిపినప్పుడు H ప్లస్ అయాన్ల స్థానంలో అంటే అస్టిక్ ఆమ్లంలో CH3COOHలో H ప్లస్ అయాన్ల స్థానంలో Na ప్లస్ అయానులు చేరుతున్నాయి. సో Na ప్లస్ అయాన్లు చేరడం వల్ల వాహకత విలువ సో H ప్లస్ అయాన్లు బలమైనది H ప్లస్ అయాన్ల సైజు తక్కువగా ఉన్నటువంటి H ప్లస్ అయాన్ల స్థానంలో పెద్ద సైజు ఉన్న Na ప్లస్ అయాన్స్ డిస్ప్లేస్ అవడం వల్ల కండక్టివిటీ వాల్యూ ఈజ్ స్లైట్లీ డిక్రీజ్డ్. సో మ్యాక్సిమము ఈ గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ దట్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే మ్యాక్సిమం కండక్టివిటీ వాల్యూ డిక్రీజెస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఇనిషియల్ పాయింట్ టు gradually the conductivity value is decreasing. So all of a sudden then the conductivity value is increased. So in this line we observe that the conductivity value is goes on increasing. So here after completion of neutralization reaction, so after completion of neutralization reaction NaOH action will start. So here the number of OH minus ions increases, so thereby the conductivity value is goes on increases. సో మొదట అసిటిక్ ఆమ్లంలో ఈ కండక్టివిటీ సెల్ను ఉంచినప్పుడు వాహకత విలువ ఏమైందంటే వాహకత విలువ ఫస్ట్ తక్కువ వచ్చింది, వాహకత విలువ తక్కువ ఉంది. ఇది ఇంకా నేను NaOH ద్రావణాన్ని కలిపితే ఉండడమే తక్కువ ఉంది. సో నెక్స్ట్ NaOHను కలుపుతూ పోయినప్పుడు స్లైట్గా ఆ డిక్రీజు ఈ విధంగా ఉంది. అంటే దీనికి రేఖ ఎట్లా ఏర్పడుతోంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఒక రేఖ అనేది ఏర్పడుతుంది. అంటే బలహీనమైన ఆమ్లము తక్కువగా అయనీకరణం చెంది సో లెస్సర్ నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ను మనకు విడుదల చేసి ఉంటుంది. సో లెసర్ నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ అంటే ఇట్ ఈజ్ ఎ వీక్ యాసిడ్, సో ఇట్ విల్ అండర్గో లిటిల్ బిట్ అయనైజేషన్. సో దేర్ బై విల్ గెట్ లెసర్ నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. సో ద కండక్టివిటీ వాల్యూ ఇనిషియలీ సో లోయర్ వాల్యూ. నెక్స్ట్ బై ద అడిషన్ ఆఫ్ NaOH ద వాల్యూ గ్రాడ్యువలీ decreases. Next by the addition of NaOH after completion of
neutralization reaction, if NaOH excess is added, the conductivity value goes on increases. సో మొదట వాహకత విలువ అస్టిక్ ఆమ్లంలో సెల్లును ఉంచినప్పుడు కొంతవరకు ఉండింది. సో నెక్స్ట్ NaOH ద్రావణాన్ని కలుపుతూ పోయే కొద్దీ వాహకత విలువ క్రమంగా తగ్గుతూ వచ్చింది. నెక్స్ట్ తటస్థీకరణ చర్య సంపూర్ణంగా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనం NaOHను యాడ్ చేస్తే ఆ NaOHలో ఉన్న OH మైనస్ అయాన్ల వలన OH మైనస్ అయాన్ల వలన వాహకత విలువ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ రెండు రేఖలను ఎక్స్ట్రాపులేట్ చేసినప్పుడు, ఈ రెండు సరళ రేఖలను పొడిగించినప్పుడు ఒక ఖండన బిందువు, వన్ ఇంటర్సెప్ట్ విల్ బి ఫార్మ్డ్ బై ఎక్స్ట్రాపులేటింగ్ దీస్ టూ స్ట్రైట్ లైన్స్, దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎండ్ పాయింట్. అంతిమ బిందువు లేదా అంతిమ స్థానం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆ రెండు సరళ రేఖలను పొడిగించినప్పుడు ఒక అంతిమ బిందువు ఏర్పడుతుంది. ఆ వాల్యూను బేస్ చేసుకొని అంటే కండక్టివిటీ విలువ Cను మరియు వాల్యూమ్ ఆఫ్ NaOH. సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణము వాహకత విలువలను ఆధారంగా చేసుకొని ఇచ్చినటువంటి ఆమ్లము అస్టిక్ ఆమ్లం యొక్క గాఢతను అంటే కండక్టోమీటర్ ఉపయోగించి కండక్టోమెట్రిక్ అంశమాపనాలను జరిపి మనము బలహీనమైన ఆమ్లము యొక్క వాహకతను నిర్ణయిస్తున్నాం. అట్లాగనే ఆ బలహీనమైన ఆమ్లము ద్రావణం యొక్క గాఢతను కూడా నిర్ణయించవచ్చు. ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ను బేస్ చేసుకొని బై యూజింగ్ దీస్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ we will calculate the concentration of weak acid as well as we will calculate the conductivity value of this weak acid. Next, weak acid versus weak base. Both acid and base both are weak. బలహీనమైన ఆమ్లము బలహీనమైన క్షారాన్ని కలిపి మనము అంశమాపనము జరిపితే రెండు చర్యలో పాల్గొని ఏం చర్య అంటే తటస్థీకరణ చర్య. బై న్యూట్రలైజేషన్ రియాక్షన్ వీక్ యాసిడ్ లైక్ అస్టిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ వీక్ బేస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండ్ ఫార్మ్ అమ్మోనియం అసిటేట్ సాల్ట్ అండ్ వాటర్. బలహీనమైన ఆమ్లము అస్టిక్ ఆమ్లము బలహీనమైన క్షారము అమ్మోనియం హైడ్రాక్సైడ్తో చాలా నిదానముగా చర్య జరిగి మనకు అమ్మోనియం అసిటేట్ మరియు నీరు ఏర్పడును. రెండు వీక్ యాసిడ్ వీక్ బేస్ అంటున్నాం కాబట్టి అస్టిక్ యాసిడ్ ఇట్ అండర్గోస్ వెరీ మైన్యూట్ అయనైజేషన్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ కూడా మనకు ఇట్ ఈజ్ ఆల్సో ఏ వీక్ బేస్. ఇట్ విల్ ఆల్సో అండర్గో lesser amount of ammonium hydroxide will undergo ionization and form only lesser number of OH minus ions. అమ్మోనియం హైడ్రాక్సైడ్తో తక్కువ సంఖ్యలో OH మైనస్ అయాన్లు విడుదలవుతున్నాయి. అట్లాగనే అసిటిక్ ఆమ్లంతో కూడా తక్కువ సంఖ్యలో H+ అయాన్స్ విడుదలవుతాయి. కాబట్టి ఇవి వీక్ యాసిడ్ వీక్ బేస్ అయింది. ఈ రెండు చర్యలో పాల్గొని అమ్మోనియం అసిటేట్ NH4CH3COO అమ్మోనియం అసిటేట్ అనే లవణాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ మనము వీక్ యాసిడ్ అస్టిక్ ఆమ్లం యొక్క గాఢతను ఏ విధంగా నిర్ణయిస్తున్నాము అంటే కండక్టివిటీ సెల్ను అస్టిక్ యాసిడ్లో డిప్ చేసినప్పుడు ద కండక్టెన్స్ వాల్యూ here the conductance value of acidic acid, initially the reading will be the conductance value will be more. Compared with strong acids it will be very lesser value, but it is a weak acid will get a very lesser value. Gradually by the addition of ammonium hydroxide the conductivity value will goes on decreases. Conductivity విలువ అమ్మోనియం హైడ్రాక్సైడ్ను కలుపుతూ పోయే కొద్దీ విలువ తగ్గుతూ వచ్చింది. అది ఎట్లా వచ్చింది అంటే X అక్షానికి సమాంతరంగా మనకు సరళ రేఖ ఏర్పడుతుంది. నెక్స్ట్, బై ద అడిషన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ద కండక్టివిటీ వాల్యూ విల్ గోస్ ఆన్ ఇంక్రీజెస్ బట్ స్లైట్ ఇంక్రీజ్ విల్ బి అబ్జర్వ్డ్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ను కలపడం వలన
మనకు వాహకత విలువ పెరుగుతోంది. బట్ ఆ పెరుగుదల ఎంత ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది మన పెరుగుదల. ఎందుకంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ కూడా బలహీనమైనటువంటి క్షారము కాబట్టి తక్కువ సంఖ్యలో OH- ions, ఓన్లీ లెసర్ నెంబర్ ఆఫ్ OH- ions are observed in the conductivity cell. So that's why we observe only slight increase in conductivity. So by extrapolating these two straight lines, will get one intercept will be formed. That intercept value is known as endpoint. By this endpoint we will calculate the strength of weak acid. సో అంతిమ స్థానం విలువను ఆధారంగా చేసుకొని N1V1 = N2V2 ఫార్ములాలో అప్లై చేసి బలహీనమైన ఆమ్ల ద్రావణం యొక్క గాఢతను నిర్ణయిస్తాం. సో దీంతో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ని యూజ్ చేసి బలహీనమైనటువంటి ఆమ్లము, బలహీనమైనటువంటి క్షారము యొక్క అంశమాపనము ద్వారా బలహీనమైన ఆమ్లం ద్రావణం యొక్క గాఢతను నిర్ణయించవచ్చు. సో నెక్స్ట్ ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి కండక్టోమెట్రిక్ అంశమాపనాల వల్ల? సో ద అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఈ కండక్టోమెట్రిక్ అంశమాపనాలు ఎందుకు చేయాల? సో ఆల్రెడీ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఘనపరిమాణాత్మక విశ్లేషణ జరుపుతాం ల్యాబ్లో. కానీ కండక్టోమెట్రిక్ టైట్రేషన్, కండక్టోమీటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్. సో దానికి కాస్ట్ ఎక్కువ ఉన్నా మనము కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్కే ప్రయారిటీ ఇస్తున్నాము. సో దానికి రీజన్ ఏమి అంటే బికాజ్ we observe minute errors. సో ఎర్రర్ మనము గమనించినాము అంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో బికాజ్ ఆఫ్ పారలాక్స్ ఎర్రర్. సో అక్కడ రంగు మార్పును మనము గమనించాలంటే మనకు కంటి దోషము వలన మనము అంతిమ స్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించలేము. నెక్స్ట్ అక్కడ ఖచ్చితంగా మనము ఒకటి టైట్రెంట్, రెండవది టైట్రేటుతో పాటుగా ఒక మూడవ పదార్థమైనటువంటి సూచికను అక్కడ వాడాల్సి వస్తుంది. సో ఆ సూచిక అంతిమ స్థానాన్ని, రంగు మార్పును ప్రదర్శిస్తేనే మనము దాని యొక్క అంతిమ స్థానాన్ని నిర్ణయించగలుగుతాం. సో ఇక్కడ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో సో ఇన్స్ట్రుమెంట్ ఒకటే కాస్ట్లీ, అది వన్స్ ఒకసారి పర్చేస్ చేస్తే ఇక్కడ వితౌట్ యూసేజ్ ఆఫ్ ఇండికేటర్ యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ ద ఎండ్ పాయింట్ త్రూ గ్రాఫ్. సో ఇక్కడ గ్రాఫ్ ఆధారంగా మనం అంతిమ స్థానాన్ని నిర్ణయిస్తాము. ఇక్కడ పారలాక్స్ ఎర్రరు రాదు. నెక్స్ట్ ఇక్కడ రంగుయుతమైనటువంటి ద్రావణాలకు కూడా మనము ద్రావణాల యొక్క గాఢతలను నిర్ణయించవచ్చు. నెక్స్ట్ ఎండ్ పాయింట్ను ఖచ్చితమైన అంతిమ స్థానం. సో అక్కడ పారలాక్స్ ఎర్రర్ వస్తుంది, ఇక్కడ ఖచ్చితమైనటువంటి అంతిమ స్థానాన్ని గ్రాఫ్ ద్వారా నిర్ణయించగలుగుతాం. సో ఇది ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే టర్బిడ్ అవలంబనాలకు, టర్బిడ్ సస్పెన్షన్స్కు, వీక్ యాసిడ్స్ ముఖ్యంగా బలహీనమైనటువంటి ఆమ్లము, బలహీనమైన క్షారాలకు మనకు సూచికను సెలెక్ట్ చేయడమే అక్కడ పెద్ద ప్రాబ్లము. సో సూటబుల్ సూచికను మనం పిక్ చేస్తేనే మనకు pHను బేస్ చేసుకొని రంగు చేంజ్ లేదా కలర్ చేంజ్ అనేది మనం అక్కడ ఎండ్ పాయింట్గా కన్సిడర్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇండికేటర్ ప్రస్తావనే లేదు కాబట్టి మనం బలహీనమైన ఆమ్లాన్ని, బలహీనమైన క్షారము అంశమాపనాలకు, బలహీనమైనటువంటి ఆమ్లము, బలమైన క్షారం అంశమాపనాలకు అంతిమ స్థానాన్ని గ్రాఫ్ ద్వారా నిర్ణయించగలుగుతాము. ఇక్కడ మనకు సూచిక ప్రస్తావన రాదు. సో మనకు ఘనపరిమాణాత్మక విశ్లేషణలో సూచిక సెలెక్షనే మనకు అక్కడ కష్టమైనటువంటి సమస్యగా తలెత్తుతుంది. సో ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. సో దీంతో మనకు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ క్వశ్చన్ ఇన్ కేసు 4th సెమ్లో మీకు వస్తే ఇంపార్టెంట్ క్వశ్చను. సో మనము ఈ విధంగా 4 కాంబినేషన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసి గ్రాఫ్ను వేసి గ్రాఫ్స్ దాని ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 10 మార్క్స్కు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఓకే, థ్యాంక్ యూ.